ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 2. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను. ఆదామును వెళ్ళగొట్టి ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదికాండం 3వ అధ్యాయం 23-24 వచనాలు. ఈనాడు అనేక హృదయాలు ఆత్మీయ నష్టములోనున్నవి. మునుపటి వలె బైబిల్ చదువుట ఎందు ఆనందము లేదు. మునుపున్నట్టుగా ప్రార్థన భారం లేదు. వారు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుదమను విశ్వాసము లేని కారణమున కొందరు రహస్యముగాను కొందరు బహిరంగంగాను ఏడ్చుచుందురు. తిరిగి పొందవలనని ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరగకపోవటచే తిరిగి పొందగలమను నిరీక్షణను కూడా కోల్పోయి ఉన్నారు. వారు ఈ విధముగా తమ హృదయములలో తలంచుచుండవచ్చును. మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో, లేక మునుపటి వలె తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో. నీవు ఆత్మీయముగా కోల్పోయినది ఏమైనప్పటికీ నీ నష్టం తిరిగి సమకూర్చబడగలదు. అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు. ఆరంభములో ఆదాము సమస్తమును పోగొట్టుకొనెను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు సమస్తము తిరిగి సంపాదించుకొనగలిగెను. ఆదికాండం 1వ అధ్యాయం 28లో దేవుడు ఆదామును ఏదైనా తోటనందుంచెను. భూమి అంతటికి రాజుగా చేసి భూమి మీద, చేపల మీద, పక్షులు, జంతువులు సమస్తం మీద అధికారం అనుగ్రహించెను. అయినప్పటికీ 3వ అధ్యాయంలోనున్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివేయు రీతిని తరిమివేయుటను చూస్తున్నాము. ఆరంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నింటినీ కోల్పోవలసి వచ్చెను. ఎంత గొప్ప నష్టము! దానినెవరునూ విలువ కట్టలేరు. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయములలో మొదటి దానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనం చూడగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.